లేడీస్ డే అవుట్ ది పిక్నిక్ రెట్రో థీమ్తో బీచ్ థీమ్తో మనం 2017 నుంచి కూడా వైజాగ్లో చాలా పెద్ద ఎత్తున మహిళలకు ఒక రోజు అనే నినాదాన్ని తీసుకెళ్తూ ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ని అలాగే ఉమెన్లో ఈ మధ్యన బికాజ్ ఆఫ్ పొల్యూషన్ ఎన్నో క్యాన్సర్స్ కూడా వస్తున్నాయి. అవి రెండు కూడా అసలు ఆ క్యాన్సర్ అవేర్నెస్ చాలా క్యాన్సర్స్, ఎందుకంటే మనకు తెలిసిన ఒకటో రెండో క్యాన్సర్స్ కానీ ఈ మధ్యకాలంలో పొల్యూషన్ వల్ల కొన్ని విపరీతమైన క్యాన్సర్స్ వస్తున్నాయన్నమాట. ఆ క్యాన్సర్ అవేర్నెస్ని అలాగే ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ని అలాగే ఉమెన్లో ప్రతిరోజు పనిచేయడం వల్ల ఎన్నో మానసిక రుగ్మతలు ఉంటాయి, అవన్నీ కూడా మర్చిపోయి ఎవ్రీ ఇయర్ వన్ డే ఫుల్ బూస్టప్ ఇచ్చే ఎనర్జెటిక్ ఈవెంట్ ఇది. ఈ ఇయర్ మా ప్రజెంటింగ్ స్పాన్సర్ సిరి మేకవర్స్, సౌమ్య సిస్టర్ చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ అలాగే నాయరా గోల్డ్, ఐరస్ డెంటల్ వీళ్ళందరూ కూడా. అండ్ అలాగే ఈరోజు బెలడీ సూపర్ బెలడీ ఇన్స్ట్రక్టర్ ఎయిమ్ మధు గారు కూడా అందరికీ కూడా, ఎందుకంటే పెల్విక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలామంది ఉమెన్కి, అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా క్లియర్ అవుతాయన్నమాట ఇలాంటి డ్యాన్స్ ఫార్మాట్స్ వల్ల. అండ్ వాళ్ళలో ఉన్న బ్రెయిన్ సెల్స్ కూడా యాక్టివేట్ అవుతాయి. అండ్ అలాగే ప్రతి చోట కూడా నరాలు ఇవన్నీ కూడా యాక్టివేట్ అయ్యి వాళ్ళు మరింత ఉత్సాహంగా ఉండడానికి ఉంటారనమాట. అలాగే ఈసారి మహిళలందరికీ కూడా మహిళా ఆంటర్‌ప్రెన్యూర్ స్టాల్స్ మాత్రం మనం ఈసారి ఇచ్చాం కూడా అనమాట. ఎందుకంటే మహిళలు మరో శక్తిగా ఎదగాలి. మేము ఎవ్రీ మంత్ ఇక్కడి నుంచి మహిళల కోసం రకరకాల ఈవెంట్స్ మనం ప్లాన్ చేద్దాం అనుకున్నాం అనమాట. ఎందుకంటే కోవిడ్ ముందు అలా చేసేవాళ్ళం, బట్ కోవిడ్ తర్వాత చిన్న బ్రేక్ వచ్చింది. బట్ అగైన్ ఎవ్రీ మంత్ ఏదో ఒక విధంగా మహిళలను యాక్టివేట్ చేయడానికి మేము తీసుకున్న ఈ ఒక పాత్లో ఇది ఒక సూపర్ ఈవెంట్ అయింది. 1000 మందికి పైగా వచ్చారు. సపోర్ట్ చేసిన అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా మహిళల్ని ఎక్కడైతే మనం రెస్పెక్ట్ చేస్తామో, రెస్పెక్ట్ ఇస్తామో అక్కడ సమాజం చాలా బాగుంటుంది. అలాగే ఈ రోజున మన విశాఖపట్నం నుంచి మహిళలు ఎవరైతే మీడియాలో ఉన్నారో వాళ్ళకి కూడా చిరు సత్కారం కూడా చేస్తున్నాం అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టం వచ్చినా కూడా వాళ్ళు బయటకు వెళ్ళి ఫ్యామిలీని ఒకవైపు బ్యాలెన్స్ చేస్తూ బయటకు వెళ్ళి కూడా వాళ్ళు సమాజం కోసం అంతా పాటుపడుతున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా ఈరోజు ఒక చిరు సన్మానం చేస్తున్నాం. ఇంత మంచి కార్యక్రమానికి ఇంత మంచి స్పందన ఇచ్చినందుకు విశాఖపట్నానికి ఎప్పుడు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మీ బీరు మామ. ఇయర్ చాలా బాగుందమ్మా, ఎందుకంటే రెట్రో థీమ్ అండ్ బీట్ థీమ్ తీసుకున్నాం. ఎందుకంటే అందరిలోనూ మహిళ అంటేనే హీరోయిన్ అమ్మ, పుట్టగానే వాళ్ళ శక్తితో పుడతారు. అండ్ ఈ రోజున మళ్ళీ ఒక ఆ పాత తరం హీరోయిన్ని చూస్తే చాలా బాగుంటుంది, అలా చూడాలనుకున్నాం. ఈరోజు చాలామంది అలాగే వచ్చారు, మీరు చూస్తే హీరోయిన్ లాగే ఉన్నారనమాట అందరూ కూడా. సో చాలా బాగుందమ్మా, చాలా మంచి రెస్పాన్స్. ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టుగా వీరు మామ ఇస్ ఎ బ్రాండ్, అంతే, అది చాలామంది బ్లూ కలర్ డ్రెస్లో ఉన్నారు. అలాగే అందరి కాలేజ్ స్టూడెంట్స్ కూడా మనం ఫ్రీ ఎంట్రీ ఇచ్చాము. ఎందుకంటే మహిళలు మొన్న గెలిచిన ప్రపంచ కప్ ఆ రోజున నిజంగా ప్రతి ఒక్కరం కూడా టీవీకి అతుక్కుపోయాం. ఇప్పటివరకు క్రికెట్ అంటే మగవాళ్ళకి అనుకునేవారు, కానీ మహిళలు ఎందులోని కూడా తక్కువ కాదు. ఆఖరి క్రికెట్ వరల్డ్ కప్ కూడా తీసుకొచ్చారు. నాకు తెలిసి 1983 మన వరల్డ్ కప్కి చాలామంది అంత చూసుండ్రు, కానీ ఈ వరల్డ్ కప్ అందరూ చూశారు. అందరికీ రోమాలు లెక్కపడుచుకున్నాయి. వాహ్, మన బిడ్డ అనిపించారు, ఆడ పులులు అనిపించారు, ఎంతోమందికి స్ఫూర్తిదాయకమయ్యారు. అందుకోసమనే ఈ పిక్నిక్ని ఆ మహిళా వరల్డ్ కప్ టీమ్ ప్లేయర్స్ అందరూ కూడా డెడికేట్ కూడా చేస్తున్నాం. హాయ్ అండి, నా పేరు సౌమ్య, నేను సిరి మేకవర్స్ నుంచి అండి. మా సిరి మేకవర్స్లో మేకప్, హెయిర్ స్టైల్స్ అన్నీ నేర్పిస్తాము. మా ముఖ్య లక్ష్యం ఏంటంటే ఉమెన్స్ అనేవాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పి చాలా తక్కువ బడ్జెట్లో మేము మేకప్ కోర్సెస్ అనేవి నేర్పిస్తున్నామండి. అదే కాకుండా ఉమెన్ అంటేనే ఒక శక్తి అన్నట్టు సార్ అన్నట్టు తను ఒక మల్టీ టాస్కర్ అన్నమాట, ఏదైనా తను చేయగలుగుతుంది. సో అలాగా తన కాళ్ళ మీద తను నిలబడాలి, తన గురించి అందరికీ తెలియాలని చెప్పి మేము అనుకుంటున్నాం. సో ఇక్కడ ఉన్న లేడీస్ అందరూ కూడా ఒక మంచి తల్లులు, ఒక మంచి శక్తులు అన్నమాట. వీళ్ళు తలుచుకుంటే ఏమైనా జరుగుతుంది. ఇది జరగాలి అంటే వీరు మామ గారి ఆధ్వర్యంలో ఇలాంటివి కండక్ట్ చేయాలి, ఇంకా మరీ కండక్ట్ చేయాలి.